అక్కినేని నాగార్జున వరుసగా పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ధనుష్తో కలిసి కుబేర మూవీ చేస్తున్న నాగార్జున గారు తాజాగా రజనీకాంత్తో కూలీ సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ వచ్చే ఏడాది పొంగల్ విడుదలతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహించారు. ఈ చిత్రం ఇప్పటికే 2 విజయవంతమైన షూటింగ్ స్కెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. కూలీ 3వ స్కెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లోని సుందరమైన తీర ప్రాంత నగరం వైజాగ్లో ప్రారంభమైంది. తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రజెన్స్ మరియు అసమానమైన యాక్షన్ సన్నివేశాలకు పేరుగాంచిన రజనీకాంత్ కూలీలో శక్తివంతమైన నటనను అందించాలని భావిస్తున్నారు. 2025లో విడుదల కానున్న ఈ తమిళ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా చేరడంతో అభిమానులు, పరిశ్రమ వర్గాలు, సినీ ప్రముఖులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో నాగార్జున ప్రమేయం గణనీయమైన సంచలనాన్ని సృష్టించింది. సైమన్ అనే బలీయమైన డాన్ పాత్రలో నటుడు ఈ చిత్రంలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం నాగార్జున వైజాగ్లో తన పాత్ర కోసం షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. సెట్స్లోని కొన్ని విజువల్స్ ఇప్పటికే ఆన్లైన్లో చక్కర్లు కొట్టడంతో అవి వైరల్గా మారాయి. కూలీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం యాక్షన్, సస్పెన్స్ మరియు ఆకట్టుకునే కథాంశంతో కూడిన థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని సమాచారం. తన బహుముఖ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను నిలకడగా ఆకట్టుకున్న శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సౌబిన్ షాహీర్, నాగార్జున, సత్యరాజ్, మహేంద్రన్, రెబమెనికా, జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్ను ప్రఖ్యాత అనిరుద్ రవిచందర్ స్వరపరిచారు. రజనీకాంత్తో డి అంటే డి అనే పాత్రలో నాగార్జున కనిపిస్తారట. రజనీకాంత్ వట్టయాన్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత కూలీ వంతొస్తుంది. ఇక కూలీ సినిమాలో నాగార్జున పాత్ర హైలైట్ అవుతుందని తెలుస్తుంది. మరి సోలో హీరోగా నాగార్జున కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.